ప్రియులారా, సంవత్సరం యొక్క మొట్టమొదటి మాసం రెండవ ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మరి ఒక 5 నిమిషాలు నుంచి 7 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలుపంపులు పొందుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనంలో యేసు పేతురును ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమనంటే, పేతురును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రియులారా, 2025 సంవత్సరంలోనికి నడిపించిన దేవుడు 2025 సంవత్సరంలో 2000 సంవత్సరాల క్రితం పేతురుని ఏ ప్రశ్నలు అయితే అడిగాడో అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నాడు. నేను నిన్ను ప్రేమించి నీ కొరకు నా ప్రాణాన్ని అర్పణగా ఇచ్చానే, నా కొరకు నువ్వు బ్రతుకుతావా అని అడుగుతున్నాడు. పేతురు ఏం చేశాడో దేవునికి తెలుసు. పేతురు దేవుణ్ణి ఎరగనని ఎలా బొంకాడో తెలుసు. ఎంత గంభీరమైనటువంటి పోకడ మాటలు మాట్లాడాడో తెలుసు. ఆయన వెళ్ళిందేగాక ఆయనతో పాటుగా 6 శిష్యులను కూడా తిరిగి పాత వృత్తిలోనికి నడిపించాడన్న విషయం కూడా దేవునికి తెలుసు. ఇవన్నీ తెలిసిన దేవుడు ఆయనను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని బిడ్డ, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని నువ్వు సంధిస్తున్నావే. నీ గతమేంటో దేవునికి తెలుసు, నీ వర్తమానం ఏంటో తెలుసు, నీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్న దేవుడు, నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని బిడ్డ, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ కమిట్మెంట్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. క్రైస్తవ జీవితం అనేది నిత్యము దేవుణ్ణి ప్రేమించేదిగా ఉండాలి. ఎప్పుడో 1947లో నేను ప్రేమించానండి అని చెప్పటం కాదు, ఈ రోజు కూడా దేవుణ్ణి మనం ప్రేమించాలి. ప్రియులారా, బెనెడిక్టైన్ మాంక్స్ అని ఇటలీలో ఉంటారు. వాళ్ళు 17వ శతాబ్దంలో ప్రారంభమైంది ఆ మఠం. వారు క్రైస్తవ సిద్ధాంతాలను ఆచరిస్తారు. వారు ప్రతిరోజు వారిని వారు ఒక ప్రశ్న అడుక్కుంటారు. ఆ ప్రశ్న ఏంటంటే, యేసును నేను లోకంలో ఉన్న ప్రతి దానికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని వారు, ఒకవేళ అలా ప్రేమించకపోతే లోకంలోనికి నేను వెళతానని వారు నిర్ణయం తీసుకుంటారు. దేవుని బిడ్డ, ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి నువ్వు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నావా? 2025 సంవత్సరంలోనికి దేవుడు నడిపించాడు. ఊరికే కాదు, నీతో నాతో ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నన్ను నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అయితే నా మందును ఖాయము. ఎవరైతే దేవుణ్ణి పరిస్థితులకు అతీతంగా ప్రేమిస్తారో వారికి దేవుడు బాధ్యతలను ఇస్తాడు, వారికి దేవుడు అవకాశాలను ఇస్తాడు. 2025 సంవత్సరంలో అద్భుతంగా వాడుకుంటానని ఆయన మాట్లాడుతుండగా, హృదయమంతటితో ప్రాణం పెట్టిన దేవుణ్ణి, తిరిగి రానయ్యున్న దేవుణ్ణి మనం ప్రేమిస్తాం. పేతురు ఎందుకు పడిపోయాడు అంటే, ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి ఆయన ఎందుకు ఎరగను అని బొంకాడు అంటే, ఆయన జీవితంలో 3 పొరపాట్లు ఆయన చేశాడు. మొదటి పొరపాటు, ఆయన శక్తి పైన ఆయన ఆధారపడ్డాడు. 2వ పొరపాటు, దేవుని మనస్సు ఆయనకు అర్థం కాలే. 3వ పొరపాటు, ఆయన సగము మనస్సుతోనే హాఫ్ హార్టెడ్లీ ఈ ఫాలోడ్ క్రైస్ట్. ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో అవి ఉంటే దేవుడు ప్రేమతో మనల్ని అడుగుతున్న మాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తాం. బలహీనతలను అర్థం చేసుకునే దేవుడు, క్షమించే దేవుడు, అద్భుతాలను జరిగించే దేవుడు, నిన్ను సంపూర్ణంగా ఎరిగి ఉన్న దేవుడు. పేతురు యొక్క గతాన్ని ఒక్క మాట కూడా దేవుడు మాట్లాడలేండి. ఈరోజు ఈ ప్రేమ కలిగిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, నీవెవరో ఆయనకు తెలుసు, నీ గతమేంటో ఆయనకు తెలుసు, నువ్వు ఎలా బ్రతికావో ఆయనకు తెలుసు, ఎలా బ్రతుకుతున్నావో ఆయనకు తెలుసు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎదుగుతావని, ఫలిస్తావని, తిరిగి ఆయన కలలను నెరవేరుస్తావని దేవుడు నమ్ముతున్నాడు. ఎప్పుడైతే ఒకే ప్రశ్నను 3 సార్లు పేతురును దేవుడు అడిగాడో, పేతురు స్పందించాడు, తన జీవితాన్ని ప్రభువు కొరకు అర్పించాడు, గొప్ప సాక్షిగా మారాడు. అలాంటి కృప ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి మనందరికీ కూడా దయచేయునుగాక.